అడిగితే నా సాక్ష్యాన్ని విన్న ఒక తమ్ముడు మా ఊరు పెద్దల దగ్గర తీసుకొచ్చారండి. మొబైల్ లేవు కదండి, అక్కడక్కడ డౌన్లోడ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఊరి పెద్దల్లో 70 మంది పురుషుల్లో పెట్టి ఈ అమ్మాయిని కబురు పెట్టండి అని చెప్పి అన్నారు. ఎప్పుడు నాకు ఊరి పెద్దల్లో నిలబడ్డం నాకు తెలీదు. పోలీసులు ఉండరు అక్కడ, మున్సబ్బులు, పెత్తందారులు, ప్రెసిడెంట్లు వీళ్ళే అక్కడ తీర్పు తీరుస్తారు. అట్లా ఉంటుండగా ఆ టైంలో వాళ్ళు నన్ను అక్కడ మధ్యలో నిలబెట్టారు. వాళ్ళు తాగేసి ఉన్నారు, భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్న మాట, అమ్మ మా ఊరు గురించి నువ్వు భయంకరంగా మాట్లాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఊళ్ళో ఉన్న చర్చిని తీసేస్తావా అని అడిగారు. నాకేం చెప్పాలో అర్థం కాల. బలిపీఠం దగ్గర ప్రార్థించుకొని వెళ్ళాను, నా పక్షాన నువ్వు ఉన్నావు కదా, వారితో నువ్వు మాట్లాడు అని. ఒక్క మాట నేను అక్కడికి వెళ్ళాను. ఏవేవో మాట్లాడేస్తున్నారు, నన్ను తిడుతున్నారు. ఆ టైంలో నేను అలా నిలబడిపోయి ఉంటే ఊరు పెద్ద అన్నారు, ఏమ్మా ఇన్ని మాట్లాడుతుంటే ఏం చెప్పవేంటి అన్నారు. ఆయనతో నేను ఒక్క మాట చెప్పాను, అయ్యా నాకు నా తండ్రి లేరు, నా పిల్లలు లేరు, జీవితాంతం ఆయనతో ఉండాలనుకున్నాను. ఆయన ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. నాకంటూ నాన్న వాళ్ళు నాకు ఇంకెవరు లేరు, మీరే నా బంధువులు, నా స్నేహితులు అనుకుని నేను బ్రతుకుతున్నానయ్యా. నాకు ఇక్కడ తప్ప నేను ఎక్కడ బతకలేనయ్యా, నన్ను దయచేసి ఊరి నుంచి పంపించొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక్కడ మీరు ఎంతమంది మీ కాళ్ళు పట్టుకోమంటే అంతమందిని కాళ్ళు పట్టుకొని బతుకులాడతాను. ప్లీజ్ నేను ఏమన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఈ ప్రాంతం నుంచి పంపించొద్దు అని అడిగితే అసలు వాళ్ళు ఎవ్వరు మాటలు వినరు. కానీ ఆ ఊరు పెద్ద వెంటనే లేచి నిలబడి ఆయన ఒకటి అన్నారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నారు. అసలు వాళ్ళు తీర్పు తీర్చారంటే దాన్ని వదలరండి. ఇంటికి వెళ్ళిపోమ్మా అంటే అందరూ గట్టిగా అరిచేశారు. అదేంటి మీరు చేసే తీర్పు ఏంటి, ఆ అమ్మాయికో న్యాయం మాకో న్యాయం అంటే, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, అమ్మాయికి ఏం తెలియదు, ఈ ఒక్కసారికి వదిలేద్దామని చెప్పి ఆ ఊరు పెద్ద నా పక్షాన్ని దేవుడు నిలబెట్టి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలైనా నేను అక్కడ తాటేకి ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళు ఎదురుగానే వాళ్ళంతటగా వాళ్ళే నాకు అడిగితే ఒక చిన్న స్థలం ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఆ ఊరు పెద్దలు సహాయం చేసి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్స్లో కూడా ఆ ఊరు పెద్దల సహాయాన్ని దేవుడు నాకు ఎంతో అందిస్తున్నారు. ఎక్కడి నుంచి అయితే దేవుడు నన్ను పంపించాలని అని వాళ్ళు అనుకున్నారో కానీ అక్కడే దేవుడు ఇక్కడ నిలబెట్టారు. సునీల్ గారు 6 చోట్ల సేవా పరిచర్య అప్పగించేసి వెళ్ళిపోయారు. నేను 2 చోట్ల మళ్ళీ పరిచర్య స్టార్ట్ చేశాను. 8 చోట్ల సేవ జరుగుతుంది. దేవుడు ఎంతగానో నడిపిస్తున్నారు. మీకేమన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మరి నిద్రపోతున్నారో మెలకుగా వింటున్నారో నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి అనుకుంటాను, మీ చిత్తం ఉన్న ప్రాంతాలకి మాత్రమే నన్ను పంపించి కానీ నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదయ్యా.